ఈరోజు మీరున్న చోట నేను ఎలాగ దేవుని పని చేయగలుగుతాను, నేను ఒక సెక్యులర్ జాబ్లో పని చేస్తున్నాను, నేను ఎడ్యుకేషన్ నేను చదువుతున్నాను, లేకపోతే నేను ఇక్కడున్నాను అక్కడున్నాను, నేను ఎలాగా అంటే మొట్టమొదటిగా మీరు పరిశుద్ధంగా జీవించండి. ఇవన్నీ కాదు, మీరు పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధతతో కాపాడుకోండి, పరిశుద్ధంగా జీవించండి. మీ పరిశుద్ధతను బట్టి లేకపోతే మీరు ఉన్న స్థితిని బట్టి అనేక మంది ఆకర్షించబడి వాట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అబౌట్ దిస్ పర్సన్, ఏదో వ్యత్యాసం ఉందే, ఏదో తేడా ఉందే, ఐ వాంట్ బీ లైక్ దట్. ఏమి లేకపోయినా ఎంత ఆనందంగా ఎంత పరిశుద్ధంగా అందరిలో ఒకలాగా జీవించట్లేదు, అందరిలో ఒకలాగా ప్రవర్తించట్లేదు అని మన జీవితం బట్టి. నేను గతంలో చెప్పాను, ద వరల్డ్ డజంట్ రీడ్ బైబిల్. లోకము బైబిల్ చదవదు, కానీ లోకము క్రైస్తవుని చదువుతుంది. సో క్రైస్తవులు అని పిలబడుతున్న మనము గొడవలు, ఆందోళనలు, రెచ్చగొట్టటాలు ఇవి కాదు మన ధ్యేయము. మనం దేవుడు పిలుచుకుంది అందుకు కాదు. ఈ మధ్య అందరు అంటారు పోరాడాలి, వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్, వీ హ్యావ్ టు రివర్స్, వీ హ్యావ్ టు ఆర్గ్యూ, వీ హ్యావ్ టు స్టాండ్ అంటారు కదా, ధర్నా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలంటారు. కానీ దేవుడు అన్నాడు కదా, పర్సిక్యూషన్స్ విల్ కమ్, హింసలు వచ్చి తీరుతాయి, అందరు మిమ్మల్ని తృణీకరిస్తారు, అందరూ మిమ్మల్ని రాలేసి కొడతారు, అందరు మిమ్మల్ని బాధ పెడతారు అని అంటే, కానీ మీరు ఒక చెంప పైన ఎవరైనా మిమ్మల్ని కొట్టినట్లయితే మరో చెంప చూపిండి అన్నాడు. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే వారిని, దేవా వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని వారి నిమిత్తమై ప్రార్థన చేయాలని దేవుడే, యేసు ప్రభువే మాదిరి మనకి చూపించారు. కానీ ఈరోజు మనం అంటాము, నో, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్. గాడ్ నెవర్ సెడ్ దట్. బైబిల్లో మీరు చదవండి, డిడ్ గాడ్ ఎవర్ సే ఫైట్ ఫర్ యువర్ రైట్స్? మీరు పోరాడండి అని చెప్పాడా? కాదు కదా. దేవుడు ఏమన్నాడంటే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, నేను చూసుకుంటాను, నా నిమిత్తమై మీరు శ్రమ నోచుకోవాలి, హింసలు పొందుకోవాలి, తల్లిదండ్రుల్ని కోల్పోవాలి, తల్లిదండ్రులకి దూరం అయిపోతారు, అక్క చెల్లెల్ని కోల్పోతారు, అందరికి దూరం అయిపోయారు. మీరు నా నిమిత్తమై ఎవరినైతే వదిలివేశారో దానికి నూరంతలుగా ఇక్కడ పరలోకంలో పొందుకుంటారు అని దేవుడు చెప్తే మనం అంటాము, నో నో నో, వీ విల్ ఫాలో ద వరల్డ్లీ స్టాండర్డ్స్. లోకానుసారమైన పద్ధతులు, లోకానుసారమైన సిద్ధాంతాలు మనం పాటిస్తూ మనం అంటాము, ఏది న్యాయమేది, జస్టిస్ కమ్స్ ఫ్రమ్ గాడ్. న్యాయము దేవుని దగ్గర నుండే వస్తుంది. న్యాయాధిపతి ఆయన అంటాడు, ఊరికి ఉండి ఆయన రక్షణ కార్యాన్ని చూడమంటాడు. బీ క్వైట్, మౌనంగా ఉండి ఆయన రక్షణ కార్యాన్ని చూడమన్నాడు. మీరు ఊరికి ఉండండి, జస్ట్ బీ క్వైట్, ఊరికి ఉండి ఆయన కార్యాన్ని ఆయన జరిగించడా, ఆయన మన పక్షాన యుద్ధం చేయడా, ఆయనకి మన పక్షాన న్యాయం తీర్చడా. ఇటువంటి గొప్ప గొప్ప హతసాక్షులు కూడా, వారు కూడా తిరగబడి ఉంటే ఈరోజు ఏమైపోయి ఉండేది కదండి. ఆ రోజు విలియం టిండేల్ కూడా, నాకు హ్యూమన్ రైట్స్, ఐ డిజర్వ్ టు లివ్ అని పోరాడుంటే, ఆయన మరణించకపోయి ఉంటే అంతగా విస్తరించి ఉండేది కాదేమో, ఆయన గొడవకే అయిపోయి ఉండేదేమో, డైవర్ట్ అయిపోయి ఉండేది. కానీ ఎప్పుడైతే ఆయన మరణించాడో దేవుని సువార్త నిమిత్తమై, అప్పుడు ఇంకా అంతకంతకు విస్తరించబడ్డది, అంతకంతకు దీవించబడ్డది ఆయన సేవ. సో టుడే రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, ఫైటింగ్ ఆన్ అవర్ బిహాఫ్. మన పక్షాన ఆయన పోరాడుతున్నాడు, మన పక్షాన ఆయన యుద్ధం చేసే దేవుడు. దయచేసి ఎవరిని బడితే వారిని నమ్మద్దు. టెస్ట్ ఎవ్రీ స్పిరిట్, ప్రతి ఆత్మని పరీక్షించి తెలుసుకోండి. అభిషేకించబడిన వారికి ఎవరు బోధించనక్కర్లేదు అని వాక్యం తెలియజేస్తుంది. ఎవరు చెప్పనక్కర్లేదు. అభిషేకించబడిన వారికి దేవుని ఆత్మనే బోధిస్తూ ఉంటుంది. ఈ మార్గం వెళ్ళాలా అని దేవుని ఆత్మనే బోధిస్తూ ఉంటుంది. ఈరోజు అదే విలియం టిండేల్ ఆత్మ మనం చూస్తాము. విలియం కేరీలో కూడా అదే భారం, అదే పద్ధతి. ఏంటంటే ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అదే విలియం కేరీ అనే వ్యక్తి మన భారతదేశానికి వచ్చి అనేకమైన భాషల్లో బైబిల్ని తర్జుమా చేయడం జరిగింది. వీళ్ళందరినీ చూస్తే ఒక గుంపు కాదు, ఒక సొసైటీ కాదు, ఒక టీమ్ కాదు, కానీ ఒక్క వ్యక్తి, జస్ట్ వన్ పర్సన్ విత్ అ విజన్, దర్శనంతో ఉన్న ఒక్క వ్యక్తిని ఎన్నుకొని దేవుడు లోకానే తల క్రిందులుగా చేస్తాడు. లోకానికే గొప్ప రిఫర్మేషన్, మార్పు తీసుకొచ్చాడు. ఈరోజు తక్కువ అంచనా వేయకండి, మీకున్న తలాంతుల్ని తక్కువ అంచనా వేయకండి. అంటే అట్లా అని గర్వంగా చూపినక్కర్లేదు. మీకున్న సామర్థ్యాన్ని ఇది ఏం పనికొస్తుందిలే అనకండి. మీకు ఉన్నది ఉన్నట్టుగా దేవుని సన్నిధికి తెస్తే దాన్ని 30 దంతలుగా
60 100 ఫలింపజేసేది కూడా దేవుడే. దేవుడు అంటాడు కదా ఆయన ఉపమానంలో, యేసు ప్రభు, జస్ట్ పుట్ వాట్ యు హ్యావ్, ఆ సీడ్ని వేయండి, మంచి నేలలో వేయండి, అది 30 ఫలించాలా అది ఆయనే నిర్ణయిస్తాడు, 60 ఫలించాలా ఆయనే నిర్ణయిస్తాడు, 100 ఫలించాలన్న ఆయనే నిర్ణయిస్తాడు. కాబట్టి విలియం టిండేల్ లాగా, దేవా నేను నీ కోసము మరణించాల్సిన అవసరత వస్తే కూడా మరణించడానికి నన్ను సిద్ధపరచయ్యా, హెల్ప్ మీ టు బీ రెడీ ఫర్ డెత్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు ఫేస్ డెత్ అని మనం అందరము ప్రార్థన చేద్దాము. దేవుని చిత్తమైతే వచ్చే వారము, కొన్ని ఫ్యూ వీక్స్, వచ్చే వారాలు మరొకసారి మనము ఇంకా ఇతరులు ఎవరెవరైతే దేవుని నిమిత్తమై హతసాక్షులయ్యారో, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందో వారి గురించి విందాము. రోషం తెచ్చుకొని పౌరుషంతో జీవిద్దాం. ఇంకా నా చిన్న ఇబ్బందులు, నా చిన్న బాధలు, నేను మీ బాధల్ని ఇబ్బందుల్ని తక్కువ అంచనా వేయట్లేదు, కానీ దిస్ ఇస్ ద టైమ్ దట్ ద చర్చ్ హ్యాస్ టు వేకప్. సంఘము మేల్కోవాల్సిన సమయము. అంత్య దినాల్లో ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా మన ఐహిక విచారాలు, లోక సంబంధమైన అభివృద్ధి, లోక సంబంధమైన ఆశీర్వాదం, లోక సంబంధమైన ఆఖరి దినాల్లో అంట యేసుప్రభువే చెప్పారు, అందరూ పెళ్ళిళ్ళు అంటారంట, ఈ విందు అంటారంట, ఆ విందు అంటారంట, ఇవే ఉంటారంట. అస్సలైన విందు గురించి మర్చిపోయారు. ఈరోజు కూడా మన పరిస్థితి అదే కదా. ఈ ఆశీర్వాదము, ఈ వ్యక్తి నేను వివాహం చేసుకోవాలి, అదే మన ధ్యేయం, అదే మన ఉద్దేశము. నా జీవితంలో సాధించడం ఏంటిదంటే ఐ హ్యావ్ టు మ్యారీ దట్ పర్సన్ అనుకుంటాం కదా. నా జీవితంలో ఒక ధ్యేయం ఏంటిదంటే నేను ఈ జాబ్లో ప్లేస్ అయిపోవాలి, ఇంక అంతే చాలు, అంతకు మించి నాకేం ఆశ లేదు అనుకుంటాం. నా జీవితంలో నా బిడ్డలుకి వివాహం అయ్యి వాళ్ళు సెటిల్ అయితే చాలు, ఇంకా నాకు వేరే ఉద్దేశం లేదు. అసలు జబదే కుమారులు ఎలాగుంటారంటే, యోహాను, యాకోబు వాళ్ళ తల్లి అంటది, అటువంటి తల్లులు ఎవరైనా ఉన్నారండి? ఆవిడ అడుగుతుంది, వీరికి ఇంత ధనం అయ్యా, వీరికి ఇంత ఆస్తి అయ్యా, లేకపోతే వీరిని గొప్ప స్థానంలో పెట్టయ్యా అనలేదు. కానీ దేవా నీ రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఒకరిని ఈ వైపు ఒకరిని ఆ వైపు కూర్చోబెట్టే ఆ గొప్ప భాగ్యం దయచేయ్యా అని అడిగారు. ఈరోజు అటువంటి ఆశ మన తల్లులకి తండ్రులకి చాలా తక్కువ కదండి. మనం అనుకుంటాం, నా కుమార్తె వివాహం అయిపోతే, నా కుమారుడు వివాహం అయిపోతే, నా కుమారునికి ఉద్యోగం వస్తే, నేను ఇలాగ సెటిల్ అయితే అది చాలు. కానీ వేర్ ఇస్ ద హార్ట్ ఫర్ క్రైస్ట్? వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ క్రైస్ట్? దేవుని నిమిత్తమై మీరు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ క్రైస్ట్? ఇస్ దర్ ఎనీ వన్ డిజైర్ దట్ ఐ హ్యావ్ టు ఎన్లార్జ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్య వ్యాప్తి చేయాలని ఎక్కడైనా ఆశ ఉందా? కనీసం మీరు నాటబడిన చోట దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు. ఇంకా ఈ లోకపు పద్ధతులు, లోకపు సిద్ధాంతాలు, లోకపు ఇష్టాలు కాదు, కానీ పుట్ యువర్ ఐజ్ ఆన్ మీ, పుట్ యువర్ ఐజ్ ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన రాజ్యం నిమిత్తమై మీ కళ్ళు ఆయన వైపు త్రిప్పండి, ఆయన వైపు చూడండి. ఎలాగా దీన్ని ఇంకా నువ్వు విస్తరింపజేయాలా, ఎలాగ ఇంకా వ్యాప్తి చేయాలా, ఎలాగ సిద్ధపడాలా, పరిశుద్ధంగా ఉండాలా, ఎలాగ ఇప్పుడు ఈ క్షణము దేవుడు వస్తే నేను కొనిపోబడతానా అని ప్రతిరోజు అదే ఆఖరి రోజులాగా బ్రతకమంటున్నాడు యేసయ్య. లివ్ ఎవ్రీ డే యాజ్ ఇఫ్ ఇట్ వర్ యువర్ లాస్ట్ డే, యాజ్ ఇఫ్ ఇట్ వర్ యువర్ లాస్ట్ డే. డిఎల్ మూడీ గారు కూడా అంటారు ఏంటిదంటే, ఆయన ఎప్పుడు కూడా ప్రసంగించినప్పుడు అదే ఆయన ఆఖరిసారిగా ప్రసంగిస్తున్నంత రోషంతో, సాయి శక్తులతో ఆయన ప్రసంగించే వాళ్ళంటే ఇంకా దర్ ఇస్ నో టుమారో, ఇంకా రేపు రాదు, రేపు లేదు, ఈ రోజే ఆఖరి రోజు అన్నట్టు ప్రసంగించే వాళ్ళంటే. అందుకే అంతగా రివైవల్, అంతగా ఉజ్జీవము, అంతగా మనము అనేకసార్లు ప్రొక్రాస్టినేషన్ మన క్రైస్తవులకి, మనకి ఎంతో మందికి ఉంది కదండి, విశ్వాసులకి. రేపు చేద్దాము, విల్ పోస్ట్పోన్ ఇట్, విల్ డూ ఇట్ టుమారో, వీ కెన్ డూ ఇట్, దెర్స్ వన్ మోర్ ఛాన్స్, దెర్స్ వన్ మోర్ ఆపర్చునిటీ అంటాం. కానీ ఇదే అనుకూల సమయం అని మర్చిపోతూ ఉంటాం. ఇదే అనుకూల సమయం. డోంట్ పోస్ట్పోన్ వాట్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ టు డూ. గాడ్ హ్యాస్ కాల్డ్ యూ టు డూ సంథింగ్. దేవుడు మిమ్మల్ని ఏదైనా చేయమని పిలిచాడా? అయితే దయచేసి దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా ఇదే మీ ఆఖరి రోజుగా, ఇదే దేవుడిచ్చిన ఆఖరి అవకాశంగా ఎంచుకొని దేవుని సేవలో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నానండి.